నమస్కారం. ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన అవకాశంలో వాస్తు గురించి విశ్లేషించుకుంటున్నాం. అందులో మనము యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయాల్లో వాస్తు ఎలా ఉండాలి, దానికి ఎలా పేరు రావాలి, విశ్వవిద్యాలయానికి కావాల్సిన ఏంటి. ఎందుకంటే నిన్న మనం విశ్లేషించుకున్న దానిలో విశ్వవిద్యాలయం 10 ఎకరాలు 25 ఎకరాల్లో పెద్ద పెద్ద విస్తారణలో పెద్ద బంగళాలతోటి కూడుకుని ఉంటుంది. సో దానిలో ఒక్కొక్క భాగానికి ఏమేమి ఉండాలి, ఎలా ఉండాలి అనేది మనం విశ్లేషించుకుంటున్నాం. నిన్న మనం కొంచెము ఆగ్నేయం గురించి విశ్లేషించుకున్నాం. ఆగ్నేయ ప్లాట్ అంటే ఆగ్నేయం ల్యాండ్లో ఏవేవి ఎక్కడ ఉండాలి అనేది మనము కొంచెము విశ్లేషించుకున్నాం. అలాగే ఇప్పుడు మనము కొంచెం తూర్పు భాగం గురించి విశ్లేషించుకుందాం. అంటే తూర్పులో బేసిక్గా తూర్పు గనక మనకు ఎంట్రన్స్ ఉండి అంటే ల్యాండ్, అందులో మనం తూర్పులో మనకు చేసేది ఏంటంటే ఒకటి పడమర దిక్కు ఒకటి ఉంటుంది, మనకు ఒకటి ఉత్తరం దిక్కు ఉంటుంది. సో ఈ తూర్పు దిక్కున ఈశాన్యం దిక్కున ఏదైతే ఉందో ఇదంతా మీరు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కింద పెట్టుకోవచ్చు. ఈ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ని దీనిలో మనం చేయవలసింది ఏంటంటే అది కనుక మీరు ఒక 10,000 స్క్వేర్ ఫీట్లో బిల్డింగ్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంటే కనుక ఈ ఈశాన్య భాగాన్ని మొత్తము పూర్తిగా వదిలేయడానికి ప్రయత్నం చేయండి. అంటే ఒక ఎకరంలో 4,480 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది, అందులో స్క్వేర్ ఫీట్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మొత్తం తూర్పున ఉన్న ముక్కలో అందులో కనీసానికి కనీసము మనం ఒక 200 నుంచి 300 స్క్వేర్ యార్డ్స్ వదిలేయడం ఉత్తమం. అంటే 200 నుంచి 250 స్క్వేర్ యార్డ్స్. అప్పుడు అదేమవుతుందంటే తూర్పున వచ్చే ఈశాన్యం ఉపయోగపడుతుంది, ఉత్తరం నుంచి వచ్చే ఈశాన్యం కూడా ఉపయోగపడడానికి ఆస్కారం. దాన్ని ఈ గ్యాప్ ఇచ్చి ఇదంతా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కింద పెట్టుకుంటే, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే బేసిక్గా వీళ్ళకి ఫీజులు, దానికి కావాల్సిన పేపర్సు, దాని స్టేషనరీ వ్యవహారం అంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇదే తూర్పు ఈశాన్యం అంటే ఉత్తర ఈశాన్యమును తూర్పు ఈశాన్యం ముక్కలో అక్కడ మీరు ఏం చేస్తారంటే ఏదైతే విద్యకు అంటే పర్టికులర్గా ఈ లా, తర్వాత బీకాము, అంటే ఏదంటే ఆర్ట్స్ తోటి కూడుకున్నది, కామర్స్ అండ్ ఆర్ట్స్ అండ్ కామర్సు వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ చదివి అందులో ఏమీ ప్రాక్టికాలిటీ ఉండదు. కాబట్టి లా కానీ లా యూనివర్సిటీస్ కానీ కామర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి అభ్యాసంలోనే ఉంటుంది. వాళ్ళకి ఏమీ ప్రాక్టికల్గా ఇవి ఉండవు, అంటే యాంత్రికాలతోటి చేయడానికి ఉండదు. కాబట్టి ఆ అడ్మినిస్ట్రేషను ఇక్కడ పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే అక్కడి నుంచి తూర్పు నుంచి ఉత్తరం నుంచి మనకి వాయువ్యం ఉంటుంది, తర్వాత పడమర నుంచి వాయువ్యం ఉంటుంది. ఎప్పుడైతే ఉత్తరము పడమర వాయువు ఉంటుందో ఇక్కడ మీరు పెద్దగా కాన్ఫరెన్సెస్ బిల్డింగ్సు, క్లాస్ రూమ్సు ఏర్పరచుకోవచ్చు. అంటే టీచింగ్ ఫ్యాకల్టీ అంటే వాళ్ళకి కావాల్సిన హెడ్ ఆఫ్ ద టీచింగ్ ఫ్యాకల్టీస్ అంతా కూడా కాన్ఫరెన్సెస్, క్లాస్ రూమ్స్ అంతా కూడా ఉత్తర వాయువ్యం నుంచి పడమర వాయువ్యం వరకు మనం పెట్టుకోవచ్చండి. అలాగే ఇదే భాగంలో ఎక్కడ దాకా వెళ్తుందంటే పడమర వరకు మీరు ఈ క్లాస్ రూమ్స్, అడ్మినిస్ట్రేషన్ డివిజన్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు ఆగ్నేయం అంటే తూర్పు ఆగ్నేయము, దక్షిణ ఆగ్నేయం రెండు ఉంటాయి. అంటే తూర్పు ఆగ్నేయం నుంచి దక్షిణ ఆగ్నేయ భాగంలో మీరు ఏం చేస్తారంటే ఆ భూమిలో అంటే తూర్పున ఉంచిన భాగంలో ల్యాండ్లో ఆగ్నేయ భాగంలో ఏం చేస్తారంటే కరెంటుకు సంబంధించింది, కరెంట్ అంటే ఏంటంటే ఎలక్ట్రిసిటీ, అక్కడ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. అది ఈ బ్లాక్కి అంటే ఈ భాగానికి అది వ్యవహరించుకోవడానికి చాలా బాగుంటుంది. దాంతోపాటు రెండోది మీరేం చేస్తారంటే అక్కడ మీరు క్యాఫ్టేరియా పెట్టుకోవచ్చు. క్యాఫ్టేరియా అంటే ఏంటంటే వంటశాల. అంటే ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన ఆహారము, క్యాంటీన్సు, దానికి వంట సంబంధించిన భాగం అంతా కూడా దక్షిణ ఆగ్నేయం పెట్టుకోవచ్చు, తూర్పు ఆగ్నేయం పెట్టుకోవచ్చు. దాని తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ దక్షిణం నుంచి అంటే ఇప్పుడు దక్షిణం నుంచి ఏదైతే ఉత్తర భాగం ఉందో ఈ ముక్క ఇక్కడ కూడా మీరు కావాలంటే బరువైన పదార్థాలు అంటే వాస్తవికంగా అక్కడ కావాల్సిన ఏమంటారు మలమూత్రాలు చేసుకోవడానికి కానీ ల్యాబరేటరీస్ కానీ ఇవన్నీ కూడా ఈ భాగం దక్షిణం నుంచి ఉత్తరం చూసేటట్టు అది చేసుకుంటే చాలా ఉత్తమము. ఎప్పుడైతే ఈ నైరుతి భాగం ఉందో
ఏది దక్షిణం నుంచి నైరుతి, తర్వాత పడమర నుంచి నైరుతి. ఈ భాగంలో బరువైన ఇవి రావచ్చు. అంటే ఏంటంటే స్టోరేజ్ వ్యవహారము అది చేసుకుంటే మాత్రం చాలా చాలా ఉపయోగం. అంటే ఏంటంటే బేసిక్గా తూర్పు ద్వారం అయితే ఏదైతే ఉందో అది తూర్పు నుంచి పడమర ఈ భాగంలో ఏదైతే మనము ఈ విధంగా తూర్పులో కనుక ల్యాండ్ ఉంటే ఇది పూర్తిగా మనకి దేనికంటే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంటు, నాన్ టెక్నికల్ కోర్సెస్, చాలా మటుకు ఉపయోగదాయకంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ బరువు ఉండదు. ఇంకోటి వాళ్ళకి ఏ విశ్వవిద్యాలయానికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడి నుంచి మనకి పూర్తిగా నైరుతి వైపు వెళ్ళొచ్చు, దక్షిణం వైపు వెళ్ళొచ్చు, ఆగ్నేయం వైపు వెళ్ళొచ్చు, లేకపోతే వాయువ్యం వైపు వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మనకు అడ్మినిస్ట్రేషన్ బ్లాకు తర్వాత నాన్ టెక్నికల్ కోర్సెస్ ఇక్కడ పెట్టుకుంటే మాత్రం చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది. అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. నమస్కారం.